సార్ కాలిఫోర్నియా అల్లర్లు స్వాతంత్ర సమరంగా మారుతుందా అని చెప్పి జరుగుతున్న ప్రచారం. అవునండి, ఇది చాలా పెద్ద విషయం. ఇప్పుడు మనం శాంతిగా ఒక కుటుంబం ఉందండి, ఆ కుటుంబంలో అన్నీ బాగున్నప్పుడు ఎవరు దెబ్బలాడుకోరు. కాస్త ఏదన్నా డబ్బులు ప్రాబ్లం, అప్పుల ప్రాబ్లం, పేదరికం వచ్చేటప్పటికి మొదలవుద్ది అనమాట. ఇప్పుడు ఈ అమెరికా పరిస్థితి అదే. చాలా రిచెస్ట్ నేషన్, సుమారు $29 ట్రిలియన్ ఎకానమీ. అక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ ప్రాబ్లం రాదు. విడిపోతాం, స్వతంత్ర సమరాలు ఇలాంటివి ఏమీ జరగవు. కానీ అమెరికాకు ఒకసారి 1777లో అమెరికా ఎలా ఫామ్ అయిందంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు. అదే భారతదేశం అయితే ఇండియా ఏంటంటే ఇండియా యూనిటరీ నేషన్ అనమాట. ఇక్కడ సంయుక్త రాష్ట్రాలు కాదు, అక్కడ రాష్ట్రాలు 50 రాష్ట్రాల మధ్య సంబంధాలు అంటే ఒప్పందం జరిగితే అమెరికా సంయుక్త రాష్ట్రాలకి ఏర్పడింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అమెరికా సంయుక్త రాష్ట్రాలు. భారతదేశం ఏంటంటే మన రాష్ట్రాలు ఒక దేశంగా ఏర్పడే అవకాశం రాజ్యాంగంలో లేదు. కానీ అమెరికా రాజ్యాంగం ప్రకారమే అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏ రాష్ట్రమైనా ఒక దేశం కింద ఏర్పడే అవకాశం ఉంది. 50 సంయుక్త రాష్ట్రాలు. ఈ 50 సంయుక్త రాష్ట్రాల్లో ఇటు టెక్సాస్ అని ఎన్నో రాష్ట్రాలు, న్యూయార్కు, వాషింగ్టన్ను, ఈ ఆల్బర్టా అని ఎన్నో ఉంటాయండి. ముఖ్యంగా కాలిఫోర్నియా, ఆల్బర్టా కెనడా, ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడు కాలిఫోర్నియా చూస్తే ఈ కాలిఫోర్నియా అమెరికాలోనే అతి రిచెస్ట్ స్టేట్. దాని వాల్యూ ఎంతంటే $4.2 ట్రిలియన్. చెప్పగానే ఒకటి గుర్తొద్ది. రీసెంట్గా భారతదేశం జపాన్ను అధిగమించింది. ఎంత అండి? $4.1 ట్రిలియన్. అంటే ఏంటి? భారతదేశ ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దది కాలిఫోర్నియా ఆర్థిక వ్యవస్థ. అదండి. అంటే కాలిఫోర్నియా ఒక దేశంగా ఏర్పడితే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుద్ది. అది 4వది అయితే భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుద్ది. అంత రిచెస్ట్ కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, ఈ హాలీవుడ్ అనే పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయంటే శాన్ ఫ్రాన్సిస్కోలో సిలికాన్ వ్యాలీ ఉంటుంది, మీకు తెలుసు. లాస్ ఏంజల్స్ అమెరికాలోనే 2వ అతిపెద్ద మహానగరం. ఇంతటి శక్తివంతమైనది, ప్రపంచంలోనే అతి రిచెస్ట్ అత్యాధునిక ప్రావిన్సే కాలిఫోర్నియా. ఇప్పుడు ఈ కాలిఫోర్నియాలో రైడ్ జరుగుతున్నాయి. ఏది? గొడవలు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి. ట్రంప్ చేసిన ఒక పనికి ఏంటి? ఇమ్మిగ్రెంట్స్, ఇల్లీగల్గా ఉన్న వలసదారుల్ని బయటకు పంపే పని. మరి ఆ ఇల్లీగల్ వాళ్ళని బయటకు పంపితే కాలిఫోర్నియాకి మంచిదే కదా. ఎందుకు గొడవలు జరుగుతున్నాయంటే అసలు బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్లే సంపద క్రియేట్ అయింది, బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్లే ఈ ఒక కాలిఫోర్నియా రిచెస్ట్ అయింది అనేది అమెరికాన్స్కి తెలుసు. అందుకే వాళ్ళని బయట పంపడం కాలిఫోర్నియా పీపుల్కి ఇష్టం లేదు. అందుకే అల్లర్లు చేస్తున్నారు. ఈ లాస్ ఏంజల్స్ గవర్నర్ అయితే కారెన్ అయితే ట్రంప్ని కోర్టుకు కూడా లాగేసాడు, ఫెడరల్ కోర్టుకి. ఆయనకు అసలు ఇష్టం లేదు, ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీలు ఏంటంటే లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐఫోన్, యాపిల్, హెచ్పి ఇలాంటి పెద్ద పెద్ద ఫార్చ్యూన్ కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏమవ్వాలి? ఇప్పుడు ట్రంప్ ఆ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని బయటకు పంపేస్తే ప్రపంచంలో శక్తివంతమైన కంపెనీలకి మానవ వనరులు ఉండవు. ఇప్పుడు చూడండి, ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఈ కేంద్రాలు ఉన్నవి అక్కడ సిలికాన్ వ్యాలీలో. వాటికి ఎవరు? మన సత్యనారాయణ, సుందర్ పిచ్చే, మన భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ బయటకు పోతే ఎలా నడిపిస్తారని ట్రంప్. అందుకనే ఈ కాలిఫోర్నియా పీపుల్ ఈ ట్రంప్కి అడ్డం వెళ్ళి మా రిచ్ని కొట్టేస్తున్నామని అడ్డం తిరిగారు. అందుకే ట్రంప్ ఏమడుతున్నాడు? నేను ఫెడరల్ యాక్ట్ ఒకటి ఉంది, నేను అమెరికా అధ్యక్షుడిని, మీకు అధ్యక్షుడిని, నా ఫెడరల్ యాక్ట్ ఉంది, అమెరికన్ ఇన్సరెక్ట్ అనే యాక్ట్ ఉంది, దాన్ని ప్రయోగిస్తాను, ఆర్మీని పంపిస్తా, మీ మీద అటాక్ చేపిస్తాను అంటున్నాడు పిచ్చిగా. ఇది చేస్తే ఇంకా తీవ్రమైన ప్రమాదం. అంటే కార్చిచ్చులో మంటల్లో ఆయిల్ పోసినట్టేనండి. ఎందుకంటే అమెరికన్ పీపుల్ ఏంటంటే వాళ్ళు చాలా ఇష్టపడి, ఎందుకు స్వతంత్రోద్యమం కింద వస్తుందంటే ఇది అమెరికన్ పీపుల్ ఒకటండి, వాళ్ళు ఏంటంటే ఇన్అలైనబుల్ రైట్, సివిల్ లిబర్టీస్, స్వేచ్ఛ లేదంటే దేనికి ఒప్పుకోరు వాళ్ళు. ఓకే, బిల్ ఆఫ్ లిబర్టీస్ అని ఒకటి పెద్దది ఉంటుంది అనమాట. వాళ్ళు అద్భుతమైన రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్ అది. ఫస్ట్ జార్జ్ వాషింగ్టన్ పెడితే అబ్రహం లింకన్ 1867లో సివిల్ వార్ జరిగితే దాన్ని ఆపాడు. అందుకని అబ్రహం లింకన్కి అంత పేరు వస్తుంది. ఇప్పుడు ఈయన ఈ బేటలో పెద్ద చేస్తున్నాడు. ఈయన మళ్ళీ ట్రంప్ రెచ్చగొడుతున్నాడు. ఈయన చాలా ప్రమాదకరమైన స్టెప్లు ఇస్తున్నాడు. అది అమెరికన్ ఫీల్ అవుతున్నారు. అసలు ఈయన అధ్యక్షుడికి ఎందుకు రా బాబు మాకు అన్నట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ప్రపంచ దేశాలే కాదండి. ఇప్పుడు ఈ అమెరికన్ పీపుల్ ఈ స్వేచ్ఛను హరించడం ఇష్టం లేదు. రీసెంట్గా హార్వర్డ్ యూనివర్సిటీ అంటే అది ప్రపంచంలో శక్తివంతమైన పర్సన్ చేస్తే అక్కడ విదేశస్తులు రాకూడదు అంటాడు. అసలు ఎవరో రాకూడదు, అమెరికాకి అంటాడు. అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్ అంటాడు. ఈ పాలసీ వల్ల అమెరికా పతనానికి దారితీస్తుందనే విషయం ఇంత తెలియడం లేదు. ఇప్పుడు మీరు స్వతంత్రోద్యమం అంటే అమెరికాలో కాలిఫోర్నియా శక్తివంతం కాబట్టి ఆల్రెడీ అక్కడ
మాది ఒక దేశం అయితే ఎలా ఉండును అనేది ఒక తిరుగుబాటు కింద ఒకటి ఉంది, ఒక ఫీలింగ్ ఉంది కాలిఫోర్నియా పీపుల్లో. ఇప్పుడు వీళ్ళు మాకు దేశం వేరే, ఈ సంయుక్త రాష్ట్రాల నుంచి మేము విడిపోతామంటే అమెరికా రాజ్యాంగం కూడా దానికి మద్దతు ఇస్తుంది చాలా వరకు. ఆ ఒప్పందం ప్రకారం బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి అమెరికాలో కాలిఫోర్నియా ఇప్పుడు ఈ సిచ్ అనేది ప్రస్తుతానికి ఏమీ కాదు, కానీ భవిష్యత్తులో ఈ బీటలు వాలడానికి బాటలు ట్రంప్ వేశారనేది మనం చెప్పవచ్చు. సరే, కాలిఫోర్నియా విడిపోతే అమెరికా ఇక నాశనం అయినట్టేనా? ట్రంప్ దీన్ని ఆపే శక్తి ఉందా? ఒకటండి, ఇప్పుడు కాలిఫోర్నియా అతి శక్తివంతమైన రాష్ట్రం. $29 ట్రిలియన్ ఎకానమీలో 4.2 ట్రిలియన్ అంటే భారతదేశం కంటే ఎక్కువ అండి దాని జీడిపి. అలాంటి ఒక రాష్ట్రం సెపరేట్ అవుతే, శక్తివంతమైన రాష్ట్రం సెపరేట్ అవుతే దాని ప్రభావం మిగిలిన 50 రాష్ట్రాల మీద ఉంటుంది. ఎక్కడో పసిఫిక్లో ఉన్న హవాయి, ఈ అట్లాంటిక్లో ఉన్న కొన్ని రాష్ట్రాలు, మిగిలిన రాష్ట్రాల్లో అసంతృప్తి ఏమవుద్ది, మాది ఇంకోటి ఫ్రెంచ్ పాపులేషన్ ఎక్కువ ఉన్న మా దేశం అని విడిపోతాయండి. ఇంత పెద్దది విడిపోతే అమెరికా శక్తి కుసించుకుపోద్ది అనమాట, చాలా పెద్దది. అంటే అమెరికా నాశనానికి కాలిఫోర్నియా ఇప్పుడు ఏర్పడే అవకాశం లేదు, కానీ కాలిఫోర్నియా స్వతంత్ర దేశం అయ్యిందంటే ఇంకా అమెరికా సౌధం కూలిపోయినట్టేనండి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొత్తం విడిపోయి 1770 లాగా మొత్తం ఎక్కడికక్కడ విడిపోతాయి. వాళ్ళు 200-300 సంవత్సరాల కష్టపడి ఈ న్యూ మెక్సికో, టెక్సాస్ అనేవి అమెరికా నుంచి లాక్కుని, అటు కెనడా నుంచి కొన్ని రాక్కుని 50 సంయుక్త రాష్ట్రాలకి ఏర్పడ్డారు వాళ్ళు. వాళ్ళ రాజ్యాంగమే సంయుక్త ఒప్పందం. ఒప్పందం క్యాన్సిల్ అయితే స్వతంత్ర దేశం అయిపోద్ది. ఇండియా డిఫరెంట్, యూనిటరీ ఆఫ్ ది స్టేట్ అంటారు, ఇక్కడ అలా ఉండదు. సో మన రాజ్యాంగం వేరు, వాళ్ళ రాజ్యాంగం ప్రకారం స్వతంత్ర దేశం అవ్వడం ఈజీ. మీరు అడిగినట్టు కాలిఫోర్నియా ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడితే ఇంకా అమెరికా సౌధం కూలిపోయినట్టే, ప్రపంచంలోనే ఇంకా ఆధిపత్యం కూలిపోయినట్టే. ఇంకా ట్రంప్ దగ్గరికి వస్తే అసలు ఈ గొడవ వచ్చిందే ట్రంప్ వల్ల. ఈ ట్రంప్ ఈ అధ్యక్ష పీఠం ఉండడం వల్ల ఈ గొడవ వచ్చింది. ఇంకా ట్రంప్ ఆపడం అనేది అసాధ్యం. ఇంకా అమెరికన్స్లో దేశభక్తి ఎక్కువ ఉండి ట్రంప్ను పక్కన పెట్టి వాళ్ళే మన దేశం కలిసి ఉండాలని ఒక ఫీలింగ్తో గొడవల వరకే పరిమితమై స్వతంత్రోద్యమం వెళ్ళకపోతే ఆగిద్ది, కానీ ఇంకా అమెరికా అధ్యక్షులు అయితే దిగిపోయినా ఆగిద్ది, కానీ ఈ ట్రంప్ ఆపడం కాదు, ఈయన ఉంటేనే పెద్ద అక్కడ కార్చిచ్చు లాంటిది. సార్, ట్రంప్ పదవికి అయితే గండం మొదలైందా? ట్రంప్ పదవికి పూర్తిగా గండం మొదలైంది. ఎందుకంటే రీసెంట్ ఎలాన్ మస్క్ విత్ ఇన్ 4 monthsలోనే ఆయన బయటకు వచ్చాడు. ఈ బిల్ ఆఫ్ బ్యూటీ బిల్ అని ఒకటి పెట్టారు, అది ఇష్టం లేదు. ఈయన తీసే ఎకనామిక్ శాంక్షన్స్ వల్ల, ఈ టారిఫ్ల వల్ల 200 దేశాల పైగా అన్నిటి మీద టారిఫ్లు వేసేస్తే April 8న ఆయన వేసాడు. ఈ టారిఫ్ల వల్ల ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయింది, అక్కడ ద్రవ్యోల్బణం పెరిగింది, రేట్లు పెరిగింది, అమెరికా ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. హార్వర్డ్ యూనివర్సిటీ అంటే మన భారతదేశంలో, అంటే నేను క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు, భారతదేశంలో యూనివర్సిటీలు అంటే వైస్ ఛాన్సలర్ని ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తారు. ఏ చీఫ్ మినిస్టర్ వస్తే చీఫ్ మినిస్టర్ పెట్టుకుంటారు. ఓకే, మన యూనివర్సిటీలు అన్నీ అసలు మేధావుల కేంద్రాలుగా ఉండవు. ఒకవేళ ఉన్న ఆ మేధావు మాట్లాడడానికి ఉండదు, అసలు యూనివర్సిటీ మేధావులు మాట్లాడరు. కానీ అమెరికా డిఫరెంట్ అండి. కేంబ్రిడ్జు, ఈ అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ అంటే ఎలాంటి అంటే మేధస్సు కేంద్రాలు అనమాట. ఇప్పుడు మన అంబేద్కర్, మన గాంధీ, నెహ్రూ, వీళ్ళందరూ స్వతంత్ర సమరంలో ఉన్న గొప్ప గొప్ప నేతలందరూ ఎక్కడ చదివచ్చారు? ఇటు హార్వర్డు, కొలంబియా యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివచ్చారు. అంటే ఎంత విలువైందో చూడండి. అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిందే కొలంబియా యూనివర్సిటీలో ఆయన చదివింది. అలాంటి యూనివర్సిటీలు, శక్తివంతమైన యూనివర్సిటీని ఈరోజు ఇంకా అమెరికన్స్కే ప్రపంచంలో ఎవరు రాకూడదు అంటాడు ఆయన. అది ఎవరికి ఇష్టం లేదు, కోర్టుకి ఈడ్చేశారు ఈయన్ని. సో ట్రంప్ ఏంటంటే ఈ కాలిఫోర్నియా అనే కాదండి, ఈ హార్వర్డ్ యూనివర్సిటీ గొడవ, ఈ మస్క్తో గొడవ, కార్పొరేటర్స్తో గొడవ, ప్రపంచ దేశాలతో గొడవ. ఓకే, ఎవరికైతే స్ట్రాంగ్ వెళ్ళిపోదాం, ఆయన గెలవకపోతే వైట్ హౌస్ మీద దాడి చేపించేయడం, ఎన్ని కేసులు ఉన్నాయండి. సో ఈయన ఏంటంటే ఒక అధ్యక్షుడిగా, ఒక ప్రపంచంలో సూపర్ పవర్ ఒక అధ్యక్షుడిగా వ్యవహరించే హుందాతనం ఆయన దగ్గర లేదు. ఆయన శక్తివంతమైన అవ్వచ్చు, కానీ అందుకనే గత 80 సంవత్సరాల్లో ద వరస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, లోయెస్ట్ ర్యాంకింగ్ ఉంది ఇప్పుడు ఆయనకి పాపులారిటీ పడిపోయింది, ఆర్థిక మాంద్యంలో ఉంది. సో ఆయన తీసుకునే చర్యలు అమెరికా యొక్క పరువును పోగొట్టకూడదు. అమెరికా శక్తివంతం చేయడం వేరు, పరువును కాపాడుతూ శక్తివంతం చేయడం వేరు. ఆయన శక్తివంతం చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అమెరికా పరువు పోగొడుతున్నాడు. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలకు కారణం అవుతున్నాడు, యుద్ధాలని నిర్మూలించలేకపోతున్నాడు. సో ట్రంప్ అనేది అసలు వద్దు అన్నట్టు అమెరికన్స్లో ఉందండి. పదవికి పూర్తిగా గండం ఏర్పడినట్టే 100%. ఆయన ఈవెన్ మస్క్ కూడా అంటున్నాడు, ఈయన ఇంపీచ్మెంట్ చేసేద్దాం, జేడీ వ్యాన్స్ అధ్యక్షుని చేసేద్దామని మస్క్ ఒక ట్వీట్ చేశాడంటే, దాన్ని మళ్ళీ అమెరికాలో ఇంకో పార్టీ పెడదామంటే దానికి ట్వీట్కి అందరూ 80% యాక్సెప్ట్ చేశారంటే, ఇప్పుడు అమెరికాలో ఆయన పాపులారిటీ 80%, 80 సంవత్సరాలు అతి లోయెస్ట్ ఉందన్నమాట. సో దీన్ని బట్టి చూస్తే అమెరికా అధ్యక్షుడికి పూర్తిగా అభిశంసన పెట్టే అవకాశం ఉంది అమెరికన్ కాంగ్రెస్.